హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొత్త ఇంజన్ తీసుకొచ్చినాం. హోండా కంపెనీ 5 HP. ఇప్పుడు దాన్ని మనం ఫస్ట్ రైడ్ కోసం అన్బాక్సింగ్ చేస్తున్నాం. హోండా కంపెనీ ఇవాళ నేను స్టార్ట్ చేస్తున్నాం. ఇలా ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఆయిల్ ఫిల్ చేసిన, ఇప్పుడు పెట్రోల్ వస్తున్నాం. ఇది వచ్చిన తర్వాత మన బోట్ అక్కడ ఉంది. ఇది ఆయిల్ది, ఇది ఇక్కడ పెట్రోల్ది. ఇన్ కేస్ ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అన్కాన్షియస్ అయితే గిట్ట ఇది మన డ్రెస్కి పెట్టుకొని ఇట్లా లెగ్గేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఇంజన్ రన్నింగ్లో ఆఫ్ అయిపోద్ది. ఇది ఎక్సలేటర్ అన్నట్టు. ఎక్సలేటర్ ఇది ఫ్రంట్ గేరు, ఇది బ్యాక్ గేరు, న్యూట్రల్. ఇది ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా పెట్రోల్ పోసినాం మనం. ఈ పెట్రోల్ని ఇదే దీనికి యాడ్ కావాలంటే గిట్ట మనం ఇటు అన్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఇటు అన్నాం. దీని బ్యాక్ అంటే న్యూట్రల్. ఇప్పుడు ఫుల్ బ్యాక్ అంటే గిట్ట ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే, ఎక్స్ట్రా ట్యాంక్ యాడ్ చేసుకుంటే ఈ ఫుల్ బ్యాక్ అంటే ఎక్స్ట్రా ట్యాంక్ అవుతుంది. ఇప్పుడు న్యూట్రల్ ఉంది. ఇప్పుడు ఈ ట్యాంక్ దీనికి యాడ్ అయిపోయింది. ఇది మనం ఇట్లా పైకి లేపుకోవడానికి, కిందికి లేపుకోవడానికి. మనకి ఇది 100 hours తర్వాత సర్వీసింగ్ ఉంటుంది. సర్వీసింగ్ చేయాలి. మనకు ఆయిల్ 550 ml పడుతుంది. పెట్రోల్ 1.5 లీటర్ అట్లా పడుతుంది. మనం దీన్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి మస్తు ట్రై చేసినాం. స్టార్టింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, కానీ మొత్తానికి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు రైడ్ స్టార్ట్ అయింది. మనది ఫస్ట్ రైడ్ ఇది. మనం ఇప్పుడు కొంచెం ఎక్కువ రైడ్స్ వేసేది ఉంది వల్ల, అంటే ఎక్కువ దూరం పోయేది ఉంది వల్ల. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ రెడ్ వైట్ కనిపిస్తుంది కదా, అది మనకు పర్సన్ అన్కాన్షియస్ అయినప్పుడు దాన్ని మనం లాగితే ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోద్ది. ఒకసారి చూడండి, ఇప్పుడు ఆగిపోయింది. అది పర్సన్ ఎప్పుడైనా అన్కాన్షియస్ అయినప్పుడు అది లాగేస్తే ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోద్ది.